హలో ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మగా నా ముచ్చట్లు. మా అమ్మాయి గారికి ఇవాళ లేవడం అస్సలు ఇష్టం లేదు, మూడ్ రావట్లేదు. ఆన్ చెయ్యి అంటుంది. యాక్చువల్గా తను అన్నీ ఉల్టా చెప్తుందండి, ఆఫ్ని ఆన్ అని, ఆన్ని ఆఫ్ అని. సో వాళ్ళన్న కరెక్ట్ చేస్తున్నాడు, ఆన్ కాదు ఆఫ్ చేయాలి అని. సో ఇంకా అలా కష్టంగా లేచి కిందికి వచ్చేసరికి ఇలా మ్యాంగోస్ చెక్ చేస్తున్నారు. మేము మ్యాంగోస్ పండటానికి ఎలాంటి కెమికల్ మెడిసిన్స్ లాంటివి ఏమీ వాడమండి. న్యాచురల్గా ఇలా గడ్డి వేసి పెడతాము ఒక రూమ్లో. సో అవే మంచిగా ఎల్లో కలర్ అయ్యి మంచిగా పండుతాయి. సో అన్నీ ఆర్గానిక్ అనమాట, మన హెల్త్ కోసమే అండి అంతా. సో కొన్నిటిని ఇలా ఫ్రీజ్ చేసుకున్నాము, లైక్ చూద్దాము, ట్రై చేద్దాం ఎలా ఉంటాయో అని. బికాజ్ అన్నీ ఒకేసారి పండేసరికి తినలేం కదా, సో అందుకనే ఫస్ట్ టైం ఇలా ఫ్రీజ్ చేస్తామని ట్రై చేస్తున్నాము. చూడాలి ఎలా ఉంటాయో, మీకు అప్డేట్ చేస్తాను షూర్గా. అండ్ నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నది ఒకటి, పైన వర్టికల్ గార్డెన్ రీఅరేంజ్ చేయాలనుకున్నాను కదండి, అది చేయాలని ఫిక్స్ అయ్యాను ఇవాళ. సో బాబుని చిన్న చిన్న స్టోన్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని రా అని చెప్పాను. సో ఇంకా వాడి పనిలో ఉన్నాడు. అండ్ వాళ్ళ ఫ్రెండ్ని కూడా పిలుచుకున్నాడు, చూడాలి ఇంకెంతవరకు ఏరుకొస్తాడో. అండ్ నేను పైకి వచ్చేసాను, మా వారు కూడా వచ్చారు ఇంకా హెల్ప్ చేయడానికి. నా ఒకదాని వల్ల అయితే కాదు అవన్నీ మోసుకుని రావడము. ఇప్పుడు ఆ డెకరేషన్ అంతా తీసేయాలి. అందుకే యాక్చువల్గా లేట్ చేశాను, బికాజ్ అవి వెనకాల ఫ్రేమ్ లాగా యూజ్ అవుతుంది, పిల్లల బర్త్డే అయిపోయాక పెడదాంలే అన్నట్టు ఇంకా ఆగాము. సో ఇప్పుడు ఫస్ట్ అయితే వర్మీ కంపోస్ట్ వేస్తున్నామండి. సో ఒక బ్యాగ్ ఆఫ్ వర్మీ కంపోస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది బయట మనం కొన్నదే అండి, లైక్ ప్రిపరేషన్ అంత సీన్ అయితే లేదు నాకు. సో కొనుక్కొని తెచ్చుకున్నాము. కొని కూడా చాలా రోజులు అవుతుంది, మేబీ ఒక 2 వీక్స్ అవుతుంది. సో దాని మీద వాటర్ చల్లుతూ ఉండాలి, లేదంటే లోపల వామ్స్ చచ్చిపోతాయి అన్నమాట, డ్రై అవ్వకూడదు. సో అందుకని ఇంకా అలా కొన్నప్పటి నుంచి రోజుకి ఒకసారి 2 డేస్కి ఒకసారి దాని మీద కొన్ని వాటర్ వేస్తూ ఉండాలి. అండ్ ఇప్పుడు కోకోపిట్ కూడా యాడ్ చేస్తున్నాము. సో వర్మీ కంపోస్ట్ ప్లస్ కోకోపిట్ అండి. అండ్ ఇప్పుడు కొంచెం లైక్ మొన్న మా ఊరికి వెళ్ళినప్పుడు మట్టి తీసుకొచ్చాను అనమాట, అక్కడ సాఫ్ట్గా ఉండే లైక్ మట్టి, ఇంకా అది కూడా యాడ్ చేస్తారు. నేనేమో వెనకాల డెకార్ లాగేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మా వారికి ఏమో ఒక ఎర్త్ వామ్ కనిపించింది మంచిగా, సో అది తెచ్చి చూపిస్తున్నారు. అసలు ఇప్పుడు లైక్ ఎర్త్ వామ్స్ అనేవి మనకు చాలా రేర్గా కనిపిస్తున్నాయి, బికాజ్ అడల్ట్రేషన్ అంతా మట్టిలో అన్నీ మనము కెమికల్స్ మందులు యాడ్ చేసి, ఇంకా పురుగులు ఎక్కడ బతుకుతున్నాయండి బాబు, అసలు ఏవి ఉండట్లేదు. అండ్ అలాంటి తిండి మనం తింటున్నాము. సో ఇంకా ఇమాజిన్ చేసుకోండి ఎంత హార్మ్ఫుల్ ఫుడ్ మనం తింటున్నాము అని చెప్పేసి. సో అందుకే అండి మేము మ్యాక్సిమం అన్నీ న్యాచురల్గానే వండించుకోవడానికి ట్రై చేస్తున్నాము, వచ్చినంతే చాలు, లైక్ ఇంటి వరకు సరిపోయినా చాలు అన్నట్టు. సో ఇప్పుడు ఇంకా ఫైనల్గా ఇంకొంచెం మట్టి అండ్ వర్మీ కంపోస్ట్ యాడ్ చేశారు. ఇప్పుడు ఆ మూడిటిని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట, కోకోపిట్, వర్మీ కంపోస్ట్ అండ్ సాయిల్, మనం ఊరి నుండి తెచ్చుకున్న సాయిల్. సో ఇంకా నేను మెల్లగా అలా అటు ఇటు చేసి కలుపుతున్నాను. ఎక్కువ కూడా చేయొద్దు పారతోని, జస్ట్ పైన, ఎందుకంటే లైక్ అందులో వామ్స్ ఉన్నాయి కదా, సో అవి చనిపోకుండా ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం. అవన్నీ నేను ఏం చేశానంటే మెల్లగా అలా ఒక్కొక్కటి దొరికినప్పుడల్లా తీసి ఒక మగ్లో వేసి కలెక్ట్ చేసుకున్నాము. మళ్ళీ తీసుకెళ్ళి కింద మా గార్డెన్లో వేసాను అనమాట. అండ్ నేను అలా చూస్తూ ఉంటే నాకు అక్కడ ఒక డిఫరెంట్ ఫస్ట్ టైం చూస్తున్నది పురుగు కనిపించింది, లైక్ క్యాటర్పిల్లర్ లాగా ఉంది. మా వారు చూపిస్తారు చూడండి, అదేంటో నాకైతే ఐడియా లేదు, మగట్ లాగా ఉంది. అంటే పిక్చర్స్లో, బుక్స్లో, వీడియోస్లో చూడడమే తప్ప ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు నేను లైవ్గా చూడడము. సో ఇంకా ఒకటి అలా చాలా ఫ్యాట్గా ఉండే అదే, సో అలా లైవ్గా కనిపించేసరికి కొంచెం షాక్ అయినా. అండ్ ఇంకొకటి కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇంకా అలా మెల్లగా ఇంకేమైనా ఉన్నాయా అని చూసుకుంటూ చేస్తున్నాను. మా వారు చెప్తున్నారు అక్కడ ఇంకొకటి ఉంది అని, నాకేమో కనిపించట్లేదు. సో ఇంకా మెల్లగా అలా అలా ట్రై చేస్తున్నాను. సో ఇంకా ఫైనల్గా నాకు కనిపించేసరికి పక్కకి వెళ్ళిపోయాను. ఇంకా వాటిని చంపేయకుండా మా వారు తీసి మెల్లగా అలా పక్కకు పడేశారు. మనం వాటిని ఏమీ చంపనవసరం లేదండి, పక్కన వదిలేస్తే వాటి దారి అవి చూసుకుంటాయి. సో ఇంకా నేను మెల్లగా చెట్లు కోసం మట్టి అయితే పాట్స్లో ఫిల్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఈలోపు మా పిల్లలు కూడా వచ్చేసారు స్టోన్స్ కలెక్ట్ చేసుకొని. అన్నీ నువ్వు చేస్తా అమ్మ అంటున్నాడు. నీకు చేయొస్తుందా రాజా అంటే నేను ట్రై చేస్తా అంటున్నాడు. సరే రా మరి అని చెప్పేసి కూర్చోబెట్టుకుంటున్నాను. వాడి ఫ్రెండ్ అశ్విత్ని కూడా తీసుకొచ్చాడు.
సో ఇంకా ఇద్దరిని ఇలా వచ్చి కూర్చోండి అని చెప్పేసి ఫస్ట్ ఇలా ఒక 2-3 స్టోన్స్ వేసి ఆ తర్వాత హాఫ్ వరకు మట్టి ఫిల్ చేయాలి అని చూపిస్తున్నాను అనమాట. అండ్ మళ్ళీ చెట్టు మనం పెట్టిన తర్వాత ఇంకొంచెం మట్టి వేసి పెడుతున్నానండి. సో ఇప్పుడైతే ఒక 70% వరకు ఫిల్ చేస్తున్నాను మట్టి. ఇంకా వాళ్ళ హడావిడి చూసారా, నువ్వు అది తెచ్చుకోరా ఇది తెచ్చుకోరా అని ఈ పెద్ద మనిషి ఏదో పెద్ద ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉందన్నట్టు చెప్తున్నాడు. సో ఎంత క్యూట్గా అనిపిస్తుందో వాళ్ళిద్దరు అలా చేస్తూ ఉంటే. పిల్లల్ని కొంచెమన్నా ఇన్వాల్వ్ చేసుకోవాలండి మన వర్క్స్లో, అప్పుడే వాళ్ళకి అన్నీ తెలుస్తుంటాయి, లైక్ ఏది ఎలా చేస్తారు అనేసి. వాళ్ళేదో మొత్తం చేసేయాలని పర్ఫెక్ట్గా చేయాలని ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు, బట్ అట్లీస్ట్ ట్రై చేస్తున్నారు, దట్స్ ఎనఫ్. అండ్ ఇప్పుడు మా బాబుకి అందులో ఎర్త్ వామ్ కనిపిస్తుంది. వాడు భయపడతాడేమో అనుకున్నాను, బట్ లేదు, మంచిగా చేతిలో పట్టుకొని వచ్చి కెమెరాకి చూపిస్తాడు చూడండి, ముందు ముందు వస్తుంది వీడియోలో. సో ఇంకా అలా వాళ్ళిద్దరూ ముచ్చట్లు పెడుతూ నన్ను నొర్లిస్తూ ఏదో పని చేస్తున్నారనమాట. వాళ్ళ అన్న వచ్చాడు కానీ మా పాప మాత్రం రాలేదండి. బాబు అమ్మాయి గారు కాస్త నీట్ అనమాట. నాకు కొంచెం హెల్ప్ చేద్దు రామ్మ అంటే నో అంటుంది. ఇంకా మట్టిలో జనరల్గా అయితే ఆడుకుంటుంది కానీ ఇలాంటప్పుడు చెయ్యి పెట్టమంటే మాత్రం రావట్లేదు. సో ఇంకా ఇలా చూసారా, వాడు తెచ్చి ఎర్త్ వామ్ని చూపిస్తున్నాడు. ఇంత న్యాచురల్గా భలే ఉన్నాయి కదండి, ఫుల్ షైన్ అవుతాయి అవి. అండ్ వాటి వల్ల మనకేం పెద్దగా హామ్ ఉండదు, మంచే తప్ప. సో ఇంకా అలా కొన్ని పాట్స్ ఫిల్ అయిన తర్వాత నేను జేడ్ ప్లాంట్స్ తెచ్చుకున్నానండి. యాక్చువల్గా ఇవి కూడా మా ఇంట్లో ఉన్నవే. నేను బయట నుండి ఏమి కొనకుండా ట్రై చేయాలనుకున్నానండి ఈసారి. బికాజ్ లాస్ట్ టైం నేను చెట్లన్నీ పెట్టించినప్పుడు నాకు ఓన్లీ ప్లాంట్స్కే ఒక 5,000 to 6,000 రూపీస్ అయినాయి అనమాట. ఇవి మొత్తం ఒక 140 పాట్స్ ఉన్నాయి కదా. సో అన్నీ వాళ్ళు చెట్లు పెట్టించినందుకు దే చార్జ్ మీ అరౌండ్ 6,000. సో ఇంకా అందుకే ఇలా కాదు అని చెప్పేసి నేను మా ఇంట్లో ఉన్న జేడ్ అండ్ డాన్సింగ్ లేడీ ప్లాంట్స్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ప్లాన్ చేస్తున్నాను. చూద్దాము ఎంతవరకు సక్సెస్ అవుతాము అని. ఏదైనా ట్రై చేస్తేనే కదా తెలిసేది. అసలు నేను ఇంకా నిన్న మొన్న కొన్ని పార్క్స్ కూడా తిరిగానండి బాబు, ఇంకేమైనా డిఫరెంట్గా ఆర్నమెంటల్ ప్లాంట్స్ కనిపిస్తే తెచ్చుకుందాము అన్నట్టు. కానీ ఎండలకి నాకు అక్కడ ఏమీ కనిపించలేదు, అన్నీ పెద్ద పెద్ద చెట్లే, లేదంటే గడ్డి. సో ఇంకా ఇంట్లో ఉన్న వాటినే అడ్జస్ట్ చేద్దాము అని అనిపించింది. పిసినారని అనుకోకండి, కొంచెం సస్టైనబిలిటీ అంటారు కదా, అది ఏదో ట్రై చేస్తున్నా అంతే. అండ్ ఈ జేడ్ ప్లాంట్స్ కూడా నాకు మా కజిన్ పెళ్ళి అప్పుడు తన ఎంగేజ్మెంట్లో గిఫ్ట్ లాగా ఇచ్చిన ప్లాంట్స్ అండి. అవి నేను 2 తెచ్చి ప్లాన్ చేస్తే అండ్ ఇప్పుడు నాకు అవి ఒక 140 పాట్స్కి వస్తున్నాయి అన్నమాట. సో మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లాంటివన్నీ, మెమరీస్ లాగా ఉంటాయి. అండ్ అట్లనే మన చేతులతో పెడుతున్నాం కాబట్టి ఇంకా కొంచెం స్పెషల్గా అనిపిస్తాయి అవి మంచిగా వస్తే. అండ్ జేడ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఇవి చాలా రఫ్గా పెరిగే మొక్కలండి. అరౌండ్ మనం ఒక 1 వీక్ వరకు వాటర్ పోయకున్నా కూడా చాలా బాగా గ్రీన్గా ఉంటాయి. అవి నేను ఇంతకుముందు ఫర్న్ ప్లాంట్స్ అని తెచ్చుకున్నాను, అవి అసలు చాలా డెలికేట్ ఉంటాయండి. లీవ్స్ అయినా సరే ఎంత వాటర్ పోసినా కూడా ఎండాకాలంలో అవి అస్సలు బతకలేదు. అండ్ అవి చాలా సెన్సిటివ్ అనిపించింది. అండ్ డాన్సింగ్ లేడీ కూడా అంతే, చాలా మొండి చెట్టు. సో మనకి కంఫర్టబుల్గా ఉండేలాగా పెట్టాలి అని అనుకున్నాను, అందుకే ఈ 2 మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. సో చెట్టంతా కట్ చేసుకొని తీసుకొచ్చాను. ఇప్పుడు తొట్టిలో ఓన్లీ ఆ స్టెమ్ మాత్రమే ఉంది, కొంచెం చిన్నగా, అది మళ్ళీ పెరుగుద్దిలే అన్నట్టు ఇంకా మొత్తం కట్ చేసుకొచ్చాను. సో అలా మెల్లగా ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటున్నానండి. సో నాకు ఇదంతా చేయడానికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 12 అయింది, 12:15 వరకు పట్టింది టైము. మా పాప వచ్చింది చూడండి, అసలు అటు దిక్కు కూడా చూడట్లేదు, పారిపోతుంది. తను వచ్చి ఊరికే కెమెరా వైపు వచ్చి అమ్మ స్మైల్ ప్లీజ్ అంటుంది. నేను ఏదో ఫొటోస్ దిగుతున్నా అనుకుంటుందేమో. అమ్మ సే చీజ్ స్మైల్ ప్లీజ్ అంటుంది. లేదమ్మా అది వీడియో రన్ అవుతుంది అని నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంక నాకు ఎందుకులే అనుకుంది, మళ్ళీ కిందికి వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు ఒక మొక్కను తీసుకొచ్చి చూపిస్తాను చూడండి ఎలా పెట్టుకుంటున్నాను అని. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లాన్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం స్ప్రెడ్ అవుతుంది. జేడ్ వన్స్ నాటుకుంది అంటే చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇంకా అందుకే అన్నీ చిన్న చిన్నగా పెట్టుకుంటున్నాను. అండ్ దీనికి రూట్స్ రావాల్సిన అవసరం కూడా లేదు, స్టెమ్ తెచ్చి పెట్టుకుంటే చాలు మనకు నీట్గా వస్తాయి. బట్ ఏంటంటే అవి రూట్స్ వచ్చే వరకు వాటర్ మాత్రం
రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. ఇంకా నేను కాసేపు అలా మట్టిలో ఆడుకుంటున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నాను ఇలా, మళ్ళీ ఇప్పుడు ఈ చెట్ల పుణ్యమా అని మళ్ళీ ఆడుకోవడం స్టార్ట్ చేసిన మట్టితోని. అండ్ ఇవాళ మార్నింగ్ లేవగానే నేను ఆపరేషన్ సింధూర్ గురించి విన్నానండి. అసలు ఫెల్ట్ వెరీ సాటిస్ఫైడ్. అంటే మనకు జరిగిన అన్యాయానికి రివెంజ్ తీర్చుకున్నట్టు అనిపించింది. అసలు పాపం కదండి, ఎలా చేశారు. ట్రిప్కని వెళ్ళిన వాళ్ళు అలా అనుకోని సంఘటనలు ఎదురైతే అసలు ఎంత షాకింగ్గా అనిపిస్తుంది కదా. అసలు నిజంగా అండి, మోదీ లేకపోతే మనం ఏమయ్యేటోళ్ళమో ఒక్కొక్కసారి నాకు అదే అనిపిస్తుంది. అంటే సపోర్ట్ చేస్తున్నానని కాదు, బట్ అంత డేరింగ్ స్టెప్స్ తీసుకోవాలంటే అది ఓన్లీ మోదీజీకి మాత్రమే వీలవుతుందేమో అనిపిస్తుంది. ఎనీవే, హ్యాట్స్ ఆఫ్ మోదీజీ అండ్ ఎ వెరీ బిగ్ సెల్యూట్ టు అవర్ ఇండియన్ ఆర్మీ అండి. సో ఫైనల్గా నేను ఇంకా డాన్సింగ్ లేడీ మొక్కల్ని కూడా తెచ్చిపెట్టుకున్నాను. అవి కూడా మా ఇంట్లో ఉన్నవి అనమాట, నేను ఏది కొనలేదు. సో మంచిగా అలా చిన్నగా కట్ చేసుకొని అన్ని పాట్స్ అయితే ఫిల్ చేసుకున్నాను. సో ఫైనల్గా నేను నా 140 ప్లాంట్స్ని ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్నాను. అసలు మస్తు హ్యాపీ అనిపిస్తుంది నా చేతులతో నాటుకున్న మొక్కల్ని చూస్తుంటే. అండ్ మా వారి హెల్ప్తో అండ్ నేను మంచిగా వర్టికల్ గార్డెన్ అయితే అరేంజ్ చేసుకున్నానండి. 3 rows ఆఫ్ జేడ్ అండ్ 1 row డాన్సింగ్ లేడీ సైమల్టేనియస్గా పెట్టుకున్నానండి. సో ఇంతే అండి, నా గార్డెన్ పని అయిపోయింది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమ్మగా నా